హనుమంతరెడ్డి గారు అంగన్వాడీ వర్కర్ల సమస్య చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి వాడలో ప్రతి ప్రాంతంలో అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు ఉద్యమ గీతం పడుతున్నారు. అధికార పార్టీ ఎందుకు స్పందించడం లేదు? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులు ప్యానల్ ఉండే సభ్యులకు మీకు శుభ సాయంత్రం సార్. మీరు స్పందించారని ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాలే. ఎందుకు స్పందించారు? 11 కోరికలు అడిగితే 10 కోరికలు తీర్చిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గత ప్రభుత్వాలు 7,000 రూపాయలు ఇస్తా ఉంటే హనుమంతరెడ్డి గారు ఛానల్లో ఉన్నారండి, ఛానల్లో ఉన్నారు, మీరు ఒక లైవ్ ఛానల్లో ఉన్నారు. 7 కోరికలే, అవి కూడా కండిషన్స్ తోనే యాక్సెప్టెన్స్ చేస్తామన్నారు. ఏవైతే సంస్థాగతంగా ఉన్నటువంటి డిమాండ్లను పక్కన పెట్టి 7 సంస్థకు దూరంగా ఉన్నటువంటి డిమాండ్లు యాక్సెప్ట్ చేస్తామంటారన్నారు. మీరు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చెప్తున్నప్పుడు కరెక్ట్ చేసేటటువంటి బాధ్యత మాదండి. నేను మిమ్మల్ని అడ్డుపడడం లేదు. ప్లీజ్ కంటిన్యూ. మీరు చాలా కరెక్ట్ చేసే బాధ్యత మీరన్నట్టే 7 అనుకోండి. 6 కోరికలు ఓకే చేశారు కదా ప్రభుత్వం. దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? గత ప్రభుత్వాలు 7,000 రూపాయలు ఇచ్చేటివి. గత 10,500 వాళ్ళే చెప్పారు. 10,500 చంద్రబాబు నాయుడు గారు పెంచారు. రఫీ గారు ఆగాలి, లెట్ హిమ్ స్పీక్. ఆగండి, అబద్ధాలు చెప్పొద్దు. ఒక మాట చెప్పండి. 7,000 రూపాయలు మీరు ఇస్తా ఉన్నారు. 10,500 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి వాళ్ళ జీతం. హనుమంతరెడ్డి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఓన్లీ ఆన్ పిసిఆర్. హనుమంతరెడ్డి గారు ఓన్లీ. 11,500 జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మళ్ళీ అబద్ధాలు చెప్పడం, ఇలా రావడం. అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించి కొట్టించింది చంద్రబాబు నాయుడు గారు. మీరు మహిళల గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మహిళల సమస్యల పట్ల మీరు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పాదయాత్రలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలిసినప్పుడు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. 11,500 రూపాయలు చేశారు. అది 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినప్పటి నుంచి జీతాలు పెంచడం జరిగింది. దాని గురించి మాట్లాడరు. ఆశా వర్కర్లకు గత ప్రభుత్వాలు 3,000 రూపాయలు ఇచ్చేటివి. ఈనాటి ప్రభుత్వం 10,000 రూపాయలు ఎక్కిన వెంటనే వాళ్ళకు పెంచింది, 10,000 రూపాయలు చేసింది. వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ ఆశలు, వాళ్లకు సంబంధించిన ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ఖచ్చితంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కోరికలు ఉండొచ్చు. ఈ ఏదైతే అంగన్వాడీ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం 1,800 రూపాయలు మాత్రమే చెల్లిస్తా ఉంది. మిగతాదంతా 9,200 రూపాయలు, 9,700 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. దీన్నంటినీ లెక్కచారాలు చేసుకొని దానికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చేస్తారు. మేము పెంచింది మాత్రం మాట్లాడడంలే. అంగన్వాడీ వర్కర్ల వెనకాల ఎవరున్నారు, అంగన్వాడీ వర్కర్లను ఎవరు బాగా చూసుకున్నారు, అంగన్వాడీలను ఎవరు బలోపేతం చేశారో రాష్ట్ర ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఆ అంగన్వాడీలను బలోపేతం చేసి ప్రతి పూట ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమేమి కావాలన్నా, గుడ్లు కావాలన్నా, ఏదైతే మహిళలకు ప్రెగ్నెన్సీ మహిళలకు ఏ విధమైన పౌష్టికాహారం ఇవ్వాలో ఈనాటి అంగన్వాడీలు వెళ్తే తెలుస్తుంది. అంగన్వాడీలు ఏ విధంగా బలోపేతం చేశాము అనేది ఇవన్నీ పక్కన పెట్టేసి దీని వెనక అంగన్వాడీ వర్కర్ల వెనకాల ఏదైతే సిపిఐ సిపిఎం దాంట్లో వెనకాల టీడీపీ పార్టీలు ఏదైతే లబ్ధి పొందాలనుకుంటున్నాయో అవన్నీ జరిగే పరిస్థితి కాదు. ఎస్, వాళ్ళ సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీరు ఏదైతే స్పందించలేదంటున్నారో స్పందించి వాళ్ళ సమస్యల పట్ల మీరు అన్నట్టుగా 7 అనుకోండి, 6 కోరికలు తీర్చి ఒక కోరిక మాత్రం జనవరిలో చూస్తామని చెప్పారు. దాని మీద వాళ్ళు కాకుండా పట్టుకొని దానికి ఏం చేస్తామంటే వాళ్ళ వెనకాల ఉండే ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా, వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తారో చెప్పకుండా, ఇప్పుడు ఏం చెప్పకుండా ఊరికే మాట్లాడుతుంటారు. ఏదో ఒక అంశాన్ని పట్టుకొని మున్సిపల్ వర్కర్ల గురించి చెప్తున్నారు. గత ప్రభుత్వాలు 12,000 రూపాయలు ఇచ్చేది, ఈ రోజు 21,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత వాళ్ళకి 21,000 రూపాయలు డబ్బులు వస్తా ఉన్నాయి. ఇవన్నిటి పక్కన పెట్టేసి ఏదో ఒక రకంగా మనం మాట్లాడదామంటే ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తామంటే చేయమని చెప్పండి, తప్పేం లేదు. మేము స్పందించలేదని మీరు ఎలా మాట్లాడతారు సార్? ప్రభుత్వాలు స్పందించి మినిస్టర్లు వాళ్ళతో మాట్లాడి ఏదైతే చర్చలకు పిలిచి వాళ్ళ చర్చల్లో 6 డిమాండ్లు నెరవేర్చిన తర్వాత కూడా మీరు మాట్లాడలేదని మీరు ఎలా ఉపోద్ఘాతంలో చెప్తారు? అంటే మీరు ఏదైతే నేను అన్నదాన్ని సవరించారో మీరు కూడా సవరించండి. 6 డిమాండ్లు తీర్చారు. ఒక డిమాండ్ జనవరిలో తీరుస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని గురించి కూడా మాట్లాడాలి కదా. అది మాట్లాడకుండా ప్రేక్షకులు వింటున్నారు కాబట్టి మన ఇష్టం వచ్చేట్టు మాట్లాడతామంటే దానికి మళ్ళీ మీరు మాడిఫై చేస్తున్నారు. సుమారు 13 డిమాండ్లతోనే అంగన్వాడీ వర్కర్లు ఉద్యమం చేస్తున్నారు. అందులో ప్రభుత్వము సంప్రదింపులతోని వచ్చినటువంటి అంశాలు కేవలం 7. మీరు అదే నేను 11 డిమాండ్లు చెప్పాను.
మీరే మారుస్తారు. 11 డిమాండ్లలో 10 డిమాండ్లు లే- నెరవేర్చేంటి కూడా చెప్పమంటే చెప్తాను. ఈ కాకుండా మీరు ఇలా మాట్లాడితే, మీరు వాళ్ళు మాట్లాడేటప్పుడు ప్రభుత్వాన్ని తిట్టేటప్పుడు, అవసరం లేకుండా జనసేన నాయకులు ప్రభుత్వాన్ని తిట్టేటప్పుడు, గత ప్రభుత్వాల్లో పనిచేసేటప్పుడు, అదే ప్రభుత్వంలో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఎందుకు ప్రభుత్వాలను అడగలేదో చెప్పమని చెప్పండి. ఇదే అంగన్వాడీ వర్కర్లకు పెంచమని, ఎందుకు జీతాలు పెంచమని అడగలేదో చెప్పమని చెప్పండి. అమరావతి ప్రాంత రైతులను ముంచేసిన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నించలేదే పవన్ కళ్యాణ్ గారు అంటున్నా. ఏదైతే ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు? అంటే మనకు నచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము ఏమైనా ఓకే, ప్రజలు ఏమైపోయినా మాకు పర్లేదు. మాకు నచ్చని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి బురదజల్లే కార్యక్రమం, ఇంతకు తప్ప ఏమైనా ఉందా? హనుమంత్ రెడ్డి గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు, వివేక్ బాబు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఉండండి ఒక్క నిమిషం, 2014లో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, అనుభవం ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఓట్లు వేయమని చెప్పాడు. 2019 వచ్చేందుకు అత్యంత అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడు గారు 2023లో అవినీతి కేసులో జైలుకి వెళ్తే ఏ విధంగా మంచోడు అవుతాడండి? నాకు అర్థం కాలే. గతంలో ఏం చెప్పాడు? 2009 ఎలక్షన్ల ముందర ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు సైకిల్ ఎక్కించుకుంటాడు, అవసరం తీరాక సైకిల్ దించేస్తాడు. దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కులాల కుంపట్లు పెట్టి కులాల కుంపట్లో వేడి రాజేసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్న పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజల దగ్గరకు వచ్చి అడిగేటప్పుడు ప్రజలు అడుగుతారు కదా, ఎందుకు ఆ రోజు హనుమంత్ రెడ్డి గారు, I'll come to you again. వివేక్ బాబు గారు, ఈ రోజు ఏంటి దానికి పరిష్కారం ఏంటి చెప్పాలి కదా వాళ్ళు. వివేక్ బాబు గారు ప్లీజ్. ప్రభుత్వం మీద బురద